తిన్నడు, ఏమీ తెలియదు, అమాయకుడు. అడవి పందిని వేటాడాడు, పందిని కాలుస్తున్నారు స్నేహితులు. వచ్చి తింటాను, స్నానం చేసి వస్తానని చెప్పి శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర సువర్ణముఖరి నదిలో స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి వస్తున్నాడు, శివాలయంలో శివలింగం కనపడింది. అంతే ఆయనలో భక్తి పెళ్ళుబుకింది. శివ, ఎన్నాళ్ళయిందో అన్నం తిని, ఇలా ఉండిపోయావా, నీకు తెస్తానుండా ఆహారం అన్నాడు. గబగబా పరిగెత్తాడు. పరిగెత్తి అడవి పంది శరీరాన్ని కత్తితో కోసి అనేక చోట్ల నుంచి మాంసం ముక్కలు తీసి నవిలాడు. ఒక చోట మాంసం బాగా రుచిగా అనిపించింది. ఇది శివుడికి పెడతాడు. అమ్మ సగం నవిలిన ఉమ్ముతో ఉన్న మాంసం చేత్తో పట్టుకున్నాడు. ఎడం చేతిలో ధనస్సు ఉంది. పరిగెడుతున్నాడు శివలింగం దగ్గరికి. ఈ శివుడికి ఒక దిక్కుమాలిన బలహీనత ఉంది, స్నానం చేస్తే కానీ తిండం, అభిషేకం చెయ్యాలి. ఆయన బాధ, తొందరగా పెట్టేయాలి శివుడికి. ఆయన ఆర్తి. ఎలా పట్టుకెళ్ళను, ఈ చేతిలో ధనస్సు ఉంది, ఈ చేతిలోనేమో ఎంగిలి మాంసం మొక్కుంది. నది దగ్గరికి వెళ్ళి నోట్లో నీళ్లు పట్టుకున్నాడు. గుటక వేయకుండా పరిగెత్తాడు. ఆ పరిగెత్తడంలో చెప్పులతో వెళ్ళిపోయాడు. మలమూత్రములు తొక్కిన చెప్పులు. లోపలికి వెళ్ళిన తర్వాత శివలింగం మీద నిర్మాల్యం తీస్తే కానీ అభిషేకం చేయకూడదు, ఉత్తర దిక్కుకి తీయాలి. కూర్చాని మెత్తటి బ్రష్ వాడతారు. తుమ్మిపూలు చిన్న ఉంటాయి కదా, అందులో మెత్తటి బ్రష్ వాడతారు దానికి. కూర్చాయతి చెప్పు తీసి తుడిచేశాడు శివలింగం మీద. శివుడు అన్నాడు, అబ్బా ఎంత గొప్ప కూర్చోవాడవరా అన్నాడు. మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతే. అభిషేకం చెయ్యాలి. ఆయనకి ఏం వచ్చు రుద్రం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ. ఇవన్నీ ఆయన చదవగలడా? ఆయనకి అమాయకపు భక్తి. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. ఆ నోట్లో ఉన్న ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఊశాడు. అబ్బా ఏం అభిషేకం చేశావురా అన్నాడు శివుడు. ఆయన చేశాడని మనం చేయకూడదు, ఆయన భక్తి అంతే, ఆయన జ్ఞానం. ఆ తర్వాత ఎంగిలి మాంసం ముక్క తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. తింటావా తినవా అన్నాడు. ఆయన తినలేదు. ఏమి ఎందుకు తినవు? తింటావా తల బద్దలు కొట్టేసుకోనా అన్నాడు. తినేశాడు అంతే. దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ శివానందలహరిలో ఇది చదివాడు బహుశా. చదివి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, శివ భక్తులంటే ఇంత భక్త్యా? శ్రీకాళహస్తిలో నువ్వు కింద ఉండి తిన్నన్ని కొండ మీద కూర్చోబెట్టావా? భక్తుడు కొండ మీద, పరమేశ్వరుడు నేల మీద. ఏం విచిత్రం శంకర, ఎంత భక్తులంటే ప్రీతి నీకు అని ఆగలేక ఒక విచిత్రమైనటువంటి పద్యం అల్లాడు. నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పులుకన్ భక్షింపక బోయి చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. పరమశివుడు ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగమీశం హృదయపరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఆయనకి ఓ చేతిలో లేడి పట్టుకుంటాడు, ఓ చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు. పైన ఎప్పుడు గంగమ్మ ఉంటుంది, ఇక్కడ మూడవ కన్ను అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది. శంకర నీకు మాంసము వాంఛయేని కరువా, నీకు మాంసం తినాలంటే కరువా? ఏమిటయా తినడం? ఎంగిలి మాంసం తినడం ఏమిటయా? దూర్చటి గద్దించాడు వాయులింగం దగ్గరికి వెళ్ళి శ్రీకాళహస్తిలో. అలా అడిగాడు శివుని, నీకు మాంసము వాంఛయేని కరువా? నీకేమన్నా కరువా ఏమిటా తినేయడం? నీకు నిజంగా మాంసం తినాలనిపించింది అనుకో, ఈ చేతిలో జింక ఉందా, ఈ చేతిలో గండ్రగొట్టలుందా, ఈ గండ్రగొట్టలు పెట్టి ఈ జింకని ఇలా కొట్ట చచ్చిపోతుందా? దాని మాంసం ఇలా చేత్తో తీసుకుని ఈ చేతిలో బ్రహ్మకపాలం ఉందా కింద, అందులో పడేసుకుని పైన గంగం ముందు కాసి నీళ్లు పోసుకుని మూడో కన్నా అగ్నిహోత్రం మీద ఉడకేసుకుంటే వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు, తినొచ్చు. మానేసి ఎంగిలి మాంసం తినడం ఏమిటి? నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్ట కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పులుకన్ భక్షింపక బోయచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. భక్తుడైన వాడికి అంత దిగిపోతాడు పరమాత్మ. ఆయనకి కావలసింది భక్తి తప్ప ఇంకొక పటాటోపం ఆయనకి ఎందుకు? అందుకే శంకర భగవత్పాదులు అంటారు ఒక తోట, నువ్వు వటుర్వా గేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతధీనం పశుపతే తదీయస్తం శంభో భవసి భవభారంచ వాస. నువ్వు ఉపనయనం చేసుకున్న వటువా, గృహస్థాశ్రమంలో ఉన్నావా, సన్యాసివా, వానప్రస్థువా, ఇవన్నీ పరమాత్మకెందుకు?
నువ్వు ఆయన పాదముల దగ్గర మనసు పెట్టిన వాడివైతే చెప్పు, నీ వెంట పరిగెడతాడు పరమాత్మ. ఆ భక్తి సనాతన ధర్మంలో అంత గొప్పది. భక్తి అంటే మౌఢ్యం అనుకోకండి. అంతటా ఆయన ఉన్నాడు అన్న నమ్మకం, ఆయన చెప్పినట్లు బ్రతకాలి అన్న మార్గం, అది భక్తి. అందుకే భక్తి మౌఢ్యము కాదు. భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది, భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. అమ్మో రేపు పరమేశ్వరుడు ఒప్పుకుంటాడా నేను ఇలాంటి పని చేస్తే? తప్పు పని చేయడు, భయం ఉంటుంది. భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ధైర్యాన్ని ఇస్తుంది. వాడుండగా నాకేం భయం, నేను ముక్కుసూటిగా రుజువర్తనతో ధార్మికంగా బ్రతకడానికి నాకేం కష్టం, ఇంతమందిని ఆదుకున్న నా స్వామి నన్ను ఆదుకుంటాడు, ఆ నమ్మకంతో నిలబడతాడు. ధైర్యాన్ని భయాన్ని కూడా కల్పించి మనిషిని రక్షించగలిగినది భక్తి ఒక్కటే. ఆ భక్తి అన్న మాటకు అర్థం ఏదో అదే పనిగా పువ్వులు పట్టుకెళ్ళి పూజ చేయమని కాదు. అంటే నా ఉద్దేశం పూజ చెయ్యొద్దని కాదు, పట్టుకెళ్ళి అదే పనిగా పూజ చేయడం కాదు, పూజ చెయ్యొద్దని నా ఉద్దేశ్యం కాదు. కానీ భగవంతుడు ఎలా చెప్పాడో అలా బ్రతకడం భక్తి. అంతేకాని పట్టుకెళ్ళి ఊరికే తీసుకెళ్ళి ఏదో పదార్థాన్ని ఇవ్వడం భక్తి ఎందుకు అవుతుంది? ఆ పదార్థం అంతా పరమేశ్వరుడి యొక్క సృష్టి. అంతేకాని నేను కొత్తగా సృష్టించింది ఏమీ లేదు. మీరే ఆలోచించండి, నాకు 2 కొడుకులు ఉన్నారనుకోండి, నేను వద్దన్న పనులన్నీ చేసి బల్ల పైన చెయ్యి బల్ల కింద చెయ్యి పెట్టి రెండో కొడుకు డబ్బు సంపాదించి గండభేరుండం అంచు నా 2 జానల అంచు పంచి ఒకటి తీసుకొచ్చి షష్ఠి పూర్తికి నాకు ఇచ్చాడు అనుకోండి, ఆ పంచకట్టుకు మురిసిపోతానా? పెద్ద కొడుకు పరమ ధార్మికంగా బ్రతికి 2 వేళ్ల వెడల్పు అంచు పంచె తీసుకొస్తే ఆ పంచకట్టుకు మురిసిపోతానా? నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడే, ధార్మికంగా బ్రతుకుతాడు, వాడి ధర్మం వంశాన్ని కాపాడుతుంది, వాడు తెచ్చిన ఈ పంచె చాలంటాను. అదే రెండో కొడుకు గండభేరుండం అంచు పంచె తీసుకొచ్చినా వీడు నీ చెప్పినట్టు బ్రతకడు, వీడికి డబ్బు అంతే ప్రధానం, వీడికి ధర్మం అక్కర్లేదు, భక్తుళ్ళ పైకి కనపడుతూ ఉంటాడు. పరమేశ్వరుడికి తెలీదా? వీడి ఇష్టం వచ్చిన మార్గంలో వీడు నడుస్తూ ఉంటాడు, వీడు తెచ్చిన పంచె నాకెందుకంటాను. లౌకికంగా తండ్రినైన నేనే నా మాట వినని వాడి పట్ల అసహ్యించుకుంటే పరమేశ్వరుడు చెప్పినట్టు బ్రతకని వాడు భక్తుడిలా తీసుకెళ్లి ఎన్ని మారేడు దళాలేస్తే ఆయన సంతోషిస్తాడు. భక్తికి ప్రతీక ఏమి? ప్రమాణమును అనుసరించుట.